ఏందిరవరి వెంకటి ఎందుకు వచ్చినవి ఇంటికి, ఏందిరవరి వెంకటి ఎందుకు వచ్చినవి ఇంటికి, నీ మాటినకుంటే పానం గాయి గాయి ఒంటికి, నిధుల లేదే కంటికి. ఈ సరిగా వస్తాడుగా ఓడిపోడా ఇగరా. ఏంద్రా పోడా, ఏమో పోడా అనవాడికి నీకు చిన్నలేదు పెద్ద లేదురా. అయ్యో పోడా అన్నందుకే చిన్న పెద్ద ఎంచబడుతుంది ఏంద్రో. నీ తాతకు నా తౌడు, నీ తాతకు నా తౌడు. అరే బక్కోడా, తౌడు గీవుడు అన్నామనుకో నీ దవడలు అలుగుతాయి. మరే నా గురించి నీకు తెలియదు. ఈ ఊళ్ళే నాతో మొగడే లేదు తెలుసా. అగు పేర్ల భాస్కర్ బావ వస్తాడుగా, అట్లా ఆగు తాత నీ సంగతి చెప్తా. అట్లనా నా దవడల వల్ల కొడతావు. మొన్న పేర్ల భాస్కర్ బావ వాళ్ళ ఇంటికాడ ఏమెత్తుకొచ్చినవరా, ఎండిపోయినాడా? నేనా? నేనేమెత్తుకొచ్చిందా? ఏతులోడా ఏం అట్టట్టుగా నా మీద ఉట్టి ఏమవుతుంది. నీ అయ్య కూడా సాలంత వద్దు, నీ అయ్య కూడా సాలంత వద్దు. నీ అయ్యబట్టి ఈ ఊళ్ళో ఉందిరా పోదురా. మరి పిచ్చుడు కాదురా, నువ్వు అలా బర్రె తలకి ఎత్తుకొచ్చినవాటగా. బర్రె తలిగా తలుగు నాకెందుకురా తాకుడు గల్లోడా. మా ఇంటికాడ చూడిపో గుంజకోటి ఉన్నాయి ఎరికేనా. చూసుడు కాదు, ఆయన పసుపు బియ్యం పట్టుకొని వస్తాడు. ఆయన వచ్చే వరకు చెప్పు, లేదంటే పసుపు బియ్యం బుక్కిస్తాడు. అత్త రాని బుక్కితా బుక్కుతా. నేను లంగన దొంగనరా? ఏందిరా ఏమో నన్ను చూసి లంగన దొంగన అంటున్నావు? లేకుంటే నీకేమన్నా భయం అనుకున్నావా? ఓ పసుపు బియ్యం పట్టుకుని వచ్చి పలాల లెక్క వస్తే నేనేమన్నా బుక్తా అనుకున్నావా? నువ్వు మనిషివా మేకవరా? నేను పసుపు బియ్యమే తెస్తా, పలారమే వస్తా. నీకేం నొత్తందిరా? ఏం ఊకోయే భాస్కర్ బావా, పోరడు ఏం తెలియని ఎడ్డి పోరడు. నువ్వు పసుపు బియ్యం పట్టుకొని వచ్చే వరకు పోరని పానం అంతా కింద మీద అయింది గంతే. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? నేను అట్లా ఆగురా. నువ్వు ఈ పసుపు బియ్యం ఎవరి కోసం పట్టుకొచ్చినావు నాకు మత్తు ఎరికే. నీకు అంటికి నేను లంగ లెక్క కనబడుతున్నా, దొంగ లెక్క కనబడుతున్నా. ఏమో దొండకాయ ముఖం వేసుకొని పట్టుకొని వచ్చినావు. నన్నే దొండకాయ ముఖం కూడా అంటావురా? బొమ్మడిది పల్లెం పట్టుకో, ఇవాళ వెనకలు సాపుగా ఉంది. అరే మళ్ళొచ్చినాక చెప్తాను నీ సంగతి. పల్లె మీరా బొమ్మరు. అర్రే బాగానే గుద్దిన ఆడరా. నాకేం తెలియదు కూర్చోడకే అమ్మా. ఈడేదో తాత కూర్చుంటే అమ్మా. ఈ చేతులు చెట్ట పుట్టా, ఈ నావు నరక, ఈ నావు నరక, ఈ దొంగలు పడవ, ఈయనకి సగం పాంగ్ కుట్టి ఈ జీతం సంకరాకపోరు. ఊకో ఊకో, నీకు ఉడుకు నీళ్ళు కాగబెట్టిపోతా పారా. కొద్దిగా ఆయిలాకుండా తక్కలాక ఎలా నొప్పులు బాగున్నాయి. వేద్దాం వేద్దాం, ఇంత ఆపాకు కూడా వేద్దాం. తేరా బారుకావు. అరే డబ్బా బలైంది కదా, ఎట్లా ఏం చేయాలి మరి? కొరకాసు పెట్టి కాలుతా, రబ్బర్ కదా మంచి అతుకుంటది. అవ్వా నేను ఎంత గ్రేట్, మంచి మంచి ఐడియాలు వస్తాయి నాకు. ఉన్నాడా ఈ మనిషి? అవును ఇంట్లోనే ఉన్నావా? ఉండకపోతే ఊసిలో రావడానికి ఊడేం చేయడానికి కదా. అదే నువ్వు ఊడిగం చేసి అంత ఉడుచుకొస్తావు గాని ఏమన్నాక గడ్డిగోయ రమ్మంటే ఏమైతుంది? ఎప్పుడు గుడ్ల మీద కొడల ఇంట్లోనేమంటావు, ఎప్పుడు గుడ్ల మీద కొడల ఇంట్లోనేమంటావు? నీ అక్క నేను గుడ్లు పెడితే నువ్వే దక్కరిస్తువే. నీ అమ్మగారింటికి రింగ రింగ పట్టుకోకపోదు. నన్ను నీకిచ్చే పచ్చబడ్డారు గాని ఇక నువ్వు ఎట్లా గుడ్లు ఇస్తే ఇచ్చరిల్లి పచ్చబడతారు, ఇచ్చరిల్లి పచ్చబడతారు. ఇచ్చరిల్లి పచ్చవాళ్ళు ఏం లేదు కానీ ముత్తాత గారికి ముగ్గురు నలుగురేందుకే. మనమే ఇద్దరు అంగవాడికి పోతాపా. నువ్వే అంగవాడిపో. నేను అంగవాడికి పోతే నువ్వేం చెప్తావే? నువ్వు అంగవాడికి వస్తుంటే ఎంత గడ్డ ఎదుర్కొంటా వస్తా. నాకెరికేనే నీ చట్టమే లేవని చట్టం అని. అట్లనా? నీ చట్టం ఏ పాటలు ఎత్తావు చూద్దామా? సూత్తు పాయే, నా చట్టం గురించి మాట్లాడుతున్నావు కదా. 10 ఓట్ల గడ్డి పోతా సూత్తుల వరకు ఏమనుకుంటున్నావు అమ్మా? మరి సాట వేయించుకొచ్చినావా? ఏంటిదే? కొడలి. ఇది మా తాత నాకు కాయసుకొని ఇచ్చిన కొడలే. దీన్ని సాటేసి ఉంటది సరసనే. ఆ మొండి కొడలు పట్టుకొని ఎన్నొత్తులు ముర్తావు. తాత కొడలని తీయనేది ఇయ్యవు. మా తాత కొడలు తీయాలంటే ఏం తక్కువ 10 ఎకరాలు పట్టు వరిసట్టుండాలి. ఎరికేనా? చరిత్ర రాసింది ఇది. 10 ఎకరాలు ఏమద్దు గాని ఒడ్డు పోంటి మోపడంత గట్టేత గోతుపా. మోపగా పొట్టిదానా, నువ్వు మొయ్యలేనంత గోతపా. చూస్తా కదా, అడిగి వేయినాక శాతం అయితే లేదు, కొడలు తెగుతలేదని మాట్లాడేవనుకో కోసి చేతులు పెట్ట తాత ఏమనుకున్నావో, కోసి చేతులు పెట్ట తాత ఏమనుకున్నావో. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? పొంగ ఎవరన్నా దొరకదా? ఎవరన్నా తీసుకుపోదాంపా. మళ్ళా గదేంది? వాడు సత్యనాశనం కాను కాదరా. ఈ ఊళ్ళో ఒక్క మొగాడు కూడా నా ఇది చేయలే.
పేంతా పుండు పుండు చేసింది కదరా. అయితే అది అబ్బా అబ్బా నాకు బాగా సిగ్గు అవుతుందిరా. బాగా ఎట్లా అయితే నగులు పుగులు అవుతుంది. ఏం మనిషి ఉన్నావురా? ఇప్పుడు నేను నిన్ను ఏమంటారేమో నన్ను చూసి సిగ్గైతుందని అంటాను. నిన్ను చూసి ఎవరు సిగ్గుపడతారా? ఒకసారి ఇట్లా చూడాలి. ఓహో గా సుప్రియ వైనం చూసి సిగ్గుపడతానవా? ఆయన చూసి నేను సిగ్గుపడతారా? ఆయన నాకు అక్క అవుతుంది కానీ ఆ పక్క పంటున్నాడు చూసినావా? మా బావ గాయనం చూస్తే వస్తు సిగ్గు అవుతుందిరా. నీ సిగ్గు చింత కింద రావడం ఎత్తుకపోను. గాయనం చూస్తే నీకెట్లా సిగ్గు అనిపిస్తాందిరా? సిగ్గు లేనోడా. ఎందుకు కాదురా, ఒకసారి ఆయన పరీక్ష బట్టి చూడు. 4 సముద్రాలు ఒకటే ఇక్కడ కలిసి నాట్యం చేస్తున్నట్లేదు. మంచిగా చూడు. ఒక్కసారి ఆయన మొత్తం చూడరా. మన ఊరి బొల్లి చెరువు ఎట్లా అవుతాను. ఇంకా నయ్యం ఆయన పిర్రలు చూడు అంటలేవు, పిర్రలు చూడు అంటలేవు. నువ్వు గట్లా అనుకురా, నాకు సిగ్గు అవుతుంది. ఏందిరా బామ్మారేమో వన్నెల వరకుంటే వంకలు తిరుగుతాను. ఈ వన్నెలకు ఆ వన్నెల కాడివి నువ్వే, అందుకే వీడు అందరూ పడతాడు. ఇంకా నయ్యం జొన్నశెల పడుతుంది అంటలేవు. అయినా నువ్వు లగ్గం చేసుకోవచ్చు కదరా, ఎప్పుడు నామోడేమన్నా పడతావు పోరడా. నేను లగ్గం చేసుకోవాలంటే నువ్వు అవగారింటికి పోవాలి. నీ లగ్గానికి నా అవగారికి ఏం సంబంధం రా? ఆడు వేసుకునేది నీ మొగన్నే కాబట్టి నువ్వు అవగారింటికి పోవాలి. అరే ఆయన దగ్గర ఏముందంట నువ్వు గంతగానం ఆరట పడతావు? లేకుంటే బాగా వేటి పారేసుకోవాలి ఇంటికి అంతే. అయితే కానీ ఎటుపోతారా? మేమెట్టిపోతామే జన్నకిడి చిరు మామూలా. తినాలే తిన్నదరిగేదాకా తిరగాలి, తినాలే తిన్నదరిగేదాకా తిరగాలి. గీసోడానికి పిల్లని ఎవరిస్తారు కానీ. అరే మా ఒడ్లకు గడ్డి ఉన్నదిరా, కోయడానికి వస్తారా? ఏంది మాకు పిల్లని ఎవరు ఇస్తారా? అరే సరి ఒకసారి ఇట్లారా. అరే సరి ఆడే ముందట మన ఇజ్జత్ మనం ఏం లేకుండా తీసిండు గారా. నాకు కూడా గట్లనే అనిపిస్తుందిరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? చేసేదేం లేదు, ఫోన్ అయితే పోదాంపా, ఆడిపోయినాక చెప్తా. ఏంద్రేమో సాటు పోయి సరసలాడతారు. సరసలాడానికి నా పెళ్ళమా? పారి పోదాం. రమేశా పట్టుకరా. అమ్మ ఇంటికాడ పెట్టిపోయాం సైకిల్. పెట్టేస్తే పెట్టద్దు కానీ దాడుతుంది. అవు గాని ఇక నర్సం వల్ల కోడలు పసిద్దా ఆయన. అయ్యో అదేనే కొంత పడతావు. అవునే పాసా అన్న, ఏం కొడలు తెచ్చినావే మొండి కొడలి? ఓ మా నాన్న తెగుతలేదు గింత నీ కొడలియే. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే కొడలి కాదు ఇది, మా తాత కొడలి. నేనే గట్టిగా వట్టి బిగించి కోతలే తెగుతుంది, లేకపోతే తెగది. ఏంది మీ తాత కొడలే? మా తాత కొడలే. వాళ్ళ తాత కొడలే ఎంత మొండివైనా ఆయన కొత్తనే తెగుతుంది. అబ్బా నాకు తెగుతుంది అమ్మరా కొడలి, నాకు తెగుతుంది అమ్మరా కొడలి. మీకేమన్నా సిగ్గున్నదారా? అరే ఇది మా తాత కొడలి. ఈ కొడలి నీకు తెగాలంటే 10 జన్మలు ఎత్తాలే, ఎరికేనా? అంత సీన్ లేదు. ఆ చదిగాడు ఈ జన్మనే ఎందుకు ఎత్తినరా అని బాధపడతాడు. ఇక నీ మొండి కోడలి కొరకు ఇంకా 10 జన్మలు ఎత్తాడు. ఆడెత్తాడు కాబట్టి ఆ పంది పిల్లలోడు పలుకుతాడు. ఈ పత్తితో మాటలు చెప్పుడు తప్ప ఒక్కటే పనికొచ్చే పని చేసేది ఉందా నువ్వు? అవు బావా నాకు తెలియక అడుగుతా, మీ తాతగా కూడా నీకే ఎందుకు ఇచ్చిండు? అయితే బామ్మర్ది ఇది చెప్పుతే ఒడిసే కథ కాదురా. మొదలు చెప్పరా అదో మోగాయనే, అది ఉడతాదో లేదో మేము చెప్తాం గాని. అయితే అది 1930 సంవత్సరం. అది బ్రిటిషుల రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రాజు ఉండేది. ఆ రాజు పేరే తస్మాత్ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త. రాజు పేరే తస్మాత్ జాగ్రత్తనా? రాజు పేరే తస్మాత్ జాగ్రత్త. ఆ పేరులో ఎంత జాగ్రత్త ఉందో అంత జాగ్రత్తగా రాజును మా తాత లేపిండు. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం? అంటే ఆ రాజుకు లేవరాలే కావచ్చు, గందుకే లేపవచ్చు మీ తాత. లేపుడు కాదురా, లేవలేనుడా. మా తాత వేసేసిండు అంటారా? ఆ రాజుకు ఊడకపోయేవచ్చు, అందుకే మీ తాత వేసేసిండు. చూసినావురా సది, ఆ కాలంలో ఏసీలు కూడా ఉన్నాయి. అబ్బా
ఎడ్డమంటే తెడ్డమంటారు, తెడ్డమంటే ఎడ్డమంటారు. ఫ్యాన్ కాదు, ఏసీ కాదు, ఆ దేవుడా. అయితే కూలర్ ఇట్లా కావచ్చు. నేను బతక, ఇక నేను బతక. ససు అయ్యో చెప్పే ఆయన కథ చెప్పు ఆయన కథ. మా తాత చరిత్ర చెప్పాలంటే మీరందరూ 100 జన్మలు ఎత్తినా ఎవ్వరు చెప్పాలి ఎరికేనా మీకు? మా తాత మీసాలు ఇంత పెద్దగా ఉంటాయి, ఇంత పెద్దగా ఉంటాయి. ఈ జన్మలాను ఉన్నావు కదా, నువ్వు చెప్పరాదో ఎందుకు లేపిండో. అయితే చెప్పుతా ఇనుర్రా. ఆ తస్మా జాగ్రత్త రాజును మా తాత ఏదో అడిగినట. అడిగితే కొయినాయి అన్నాడట. మళ్ళీ అడిగినట, మళ్ళీ అడిగినా కట్టిన అన్నాడట. ఎంతసేపు అడిగినా గదే కొయినాయి కొయినాయి అన్నాడట. ఇక రాజా పెద్దోడే, ఆయన చెప్పినట్టు లేకపోతే ఎట్లుంటుందని కొయినాయి అంటాడు కదా, నాదేం పోతుందని కోసి పారేసినట. ఇంతకు మీ తాత రాజును ఏమని అడిగిండే? మా తాత కోటకు పోయినట, రాజునట. రాజు ఈ కోటలకు ఎవరు తెచ్చిరు, వాళ్ళు ఉన్నారా అని అడిగినట. కొయినాయి అన్నాడు. అందుకని కోసి పారేసిండు. నీ కొడలేమో గాని ఇళ్ళకి సరిగాని బతుకు సిరిగి షాట్ అవుడు ఖాయం. అదేరా గీడు మొన్నగా పేర్ల భాస్కర్ బావల్ల బర్రె తలగెత్తుకొచ్చిండట్నే. చెప్పురా అంటే చెప్తలేడు. అగో ఆయనే పసుపు బియ్యం పట్టుకొని ఇటే వస్తాడు. పొద్దున కాడ కలిస్తే పొట్టు దంచుకున్నారు. అబ్బతోడు బావా, నాకేం తెలియదు. అట్టిగా బట్ట కాల్చి నా మీద ఎత్తారు. ఇంకా బర్రె తలుగు నేను చేసుకుంటా బావా. ఓనాడు మీ బర్రె దెంకొచ్చి మా ఇంటికి వస్తే తీసుకొచ్చి మీ ఇంటికాడ కట్టేసిన నేను లంగన దొంగన కంత నీ ఎత్తుకున్నా. అట్టిగా నా మీద బదునా అని చెప్తారు. అవునా బామ్మది, నువ్వు నీతిగా నువ్వేరా. నువ్వు ఏడవకు, నేను లేదా నీకు, నేనున్నా. నువ్వేం భయపడకు, పోదా నేను అడుగుతా. నువ్వు అడుగుతానే ఉండాలి. నువ్వు అడుగు. మీరిద్దరు కలిసి ఆయనకు తొండలు దొరగొట్టిన వాళ్ళు కావాలి. భాస్కర్ మా పసుపు బియ్యం పట్టుకొని తిరుగుతే నిన్ను చూసి మేము భయపడతాం అనుకున్నావే. నువ్వెంత నీ లెక్కెంత? ఒరేయ్ లెక్క గిక్క అన్నాం అనుకో, లాగులు వలగాలి. పొరాల పరిశ్రమ అనుకుంటున్నావురా? బోషెడికే నన్ను పోషడికే ఎవరు మావారే? సరిగా తలుగురా. అవునే బాబు, ఇంకా పసుపు బియ్యం అసలు సరిగానికి నువ్వెందుకు పెట్టాలనుకున్నావు? దీనికి నేనెందుకు పెడతా? పక్క రమేష్ గారు పసుపు బియ్యం చల్లుకుంటా ఊరంతా తిరుగుమంటే తిరుగుతున్నా. ఏంది ఇంకా రమేష్ గారు ఊరంతా చల్లమన్నాడా? ఎందుకే? నా పెళ్ళం సౌరం పోయిందిరా, అది నేనే అమ్ముకున్నాను. నన్ను ఇంట్లోకి రాణిస్తలేదురా. నేను చెట్టు కింద ఊకొని బాధపడుతుంటే ఆ బక్కోడు వచ్చిండు. సౌరం దొరకాలంటే ఊరంతా పసుపు బియ్యం చల్లుకుంటా తిరుగుమని చెప్పిండు. అందుకే తిరుగుతున్నా. అంటే నువ్వు బర్రె తల్లి కోసం తిరుగుతలేవా? బర్రె తల్లి ఎక్కడిదిరా బద్మాషి? నా పెళ్ళం సౌరం పోయిందని నేను ఎడుస్తుంటే బక్క రమేష్ గా ఎంత పని చేసినావురా? ఇటు బర్రె తల్లిగా నన్ను ఆగని చెప్పి సౌరం దొరికితే పసుపు బియ్యం చల్లుతానే ఆయన ఆగని చేయబట్టి ఆ కొడుకు ఎంత చల్లుకుంటా పోతాడు. అరే సది, నువ్వు ఏం బాధపడక, నీకు నేనున్నా. ఇవ్వల్లా పక్క రమేష్ గారు దొరికితే ఏది కాడికి కోసి పెడతా. నాదేదిరా, నా కొడలేదే. నా కొడలేదు చూడు. అరే నా కొడలే కదా చూడు, కొడలేదే. దొరకట్టు కొడలేదు, దొరకట్టు. అరే నా కొడలేదే. అబ్బా, నా కొడలి దొరుకుతలేదు అంటే నువ్వే ఎక్కడనో దాచి పెట్టడమే. మా తాత కొడలి అన్న కానుంచలే నీకు. దీన్ని ఎక్కడ నాశనం చేయాలి, ఏం చేయాలని చూస్తారే. నువ్వే ఎన్నో దాచిపెట్టావు. చెప్పు నీ కొట్టుడు బాగుపోను. కొడల్ని కౌశల్యం పెట్టుకున్నావు, పొలం కూడా పడితే గట్టిగా. గోషులున్నదా? ఇది పిల్లలు పెట్టుకొని ఊరంతా లెంకినట్టు నన్ను
అబ్బా 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 ఇంతకీ ఆ కొడలి నా గోసెలకి ఎట్లా వచ్చింది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు H2 టీవీ విలేజ్ అల్టిమేట్ కామెడీ. చూసిరు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా గట్టి